TH94 న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ జెండా పట్టి చేతి గుర్తు కోటేసి 12వ వార్డులోన నీరజక్కను గెలిపిద్దాం. మన అక్క నీరజక్క మరిచిపోకురన్న, నువ్వు మరువబోకురన్న. మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అక్కకు ఓటేద్దాం, కౌన్సిలర్ గా గెలిపిద్దాం. 12వ వార్డులోన నీరజ బాలరెడ్డిని కౌన్సిలర్ గా గెలిపిద్దాం. వాళ్ళకన్న మనవాడు మరిచిపోకురన్నో, మరువబోకురన్న. మన అక్క నీరజక్క హస్తం కోటెద్దాం, కౌన్సిలర్ గా గెలిపిద్దాం. మన గుర్తు చేతి గుర్తు ఓటు వెయ్యబోదా, అక్కను గెలిపిద్దాం. రాయపూర్లో వార్డ్ నెంబర్ 12, 11, 9, 10 ఈ 4 వార్డులో ఎమ్మెల్యే గారు క్యాంపెయినింగ్లో పాల్గొన్నాడు. దాని ప్రభావము ఈరోజు తాండూరు మున్సిపల్లో 36 వార్డులకు 36 వార్డులు కాంగ్రెస్ గెలుస్తుంది అన్నట్టున్న ప్రచారం చూస్తుంటే అందరు అఫ్సోస్ అయ్యే విధంగా ఉన్నారు. అసలు పిలవకుండా జనాలు అనేది జెండాలు పట్టుకొని వాళ్ళే ఉరికొస్తున్నారు. వాళ్ళే ఉరికొచ్చి ఇలాడి మాకు సానుభూతి చెప్తున్నాం, మీరు గెలుస్తున్నారు మేడం, మీరు గెలుస్తున్నారు మేడం అని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఏదైతే 12వ వార్డులో ఉన్నారో వేరే పార్టీ వాళ్ళు అసలు వాళ్ళ క్యాంపెయినింగ్ గిట్లేదు. 2-3 వర్గాలు గిట మాకు అన్ని కులాలు గిట మైనార్టీ సోదరులు మాకు హక్కున చేర్చుకొని మిమ్మల్ని 100% భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా హిందూ సోదరులు గిట మాకు హక్కున చేర్చుకునే మిమ్మల్ని గెలిపించే బాధ్యత మా భుజాలపైన ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు వార్డ్ నెంబర్ 9లో గిట సేమ్ అదే విధంగా ఉంది, వార్డ్ నెంబర్ 11లో అదే విధంగా ఉంది, వార్డ్ నెంబర్ 10లో అదే విధంగా ఉంది. 28లో గిట మా క్యాండిడేట్ గెలుస్తుండు, 7లో గిట మా క్యాండిడేట్ గెలుస్తుండు. మళ్ళీ సాయంత్రం గిట ఇక్కడ రోడ్ షో ఉంటుంది, పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. పబ్లిక్ మీటింగ్లో గిట అత్యధికంగా జనాలు వస్తారు. అసలు తాండూరులో గెలుస్తుందంటే ఇదే ప్రాంతం నుండి ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో గిట ఒక ఊపు అనేది చాయిపుల్లో నుండే, ఇది అదే ఊపు గిట ఎక్కడ గిట తగ్గలే. వాళ్ళకు క్యాండిడేట్లు దొరకలే ఇంతవరకు. ఏదో ఒక మామూలు వ్యక్తులు నిలబెట్టింది పాపం. ఒళ్ళ అంటే గిట బలవంతంగా గుంజుకొచ్చి పెట్టిరు. వాళ్ళకి ఏం తెలియదు, ఓటు తెలియదు, ఆ ఓటర్ లిస్టు గిట తెలియదు. అట్లాంటి క్యాండిడేట్లను నిలబెట్టారు. ఒక్కరిద్దరు తప్పితే వాళ్ళ క్యాండిడేట్ లేకన్నా ఒకటే ఫ్యామిలీలో 2 నిలబడ్డాం. మా గిట్ట 2-3 నిలబడమంటే మేము గిట్ట 2 రెడీ ఉన్నాం. నేను మా భార్య 12 అయితే నేను 9 లేద్దాం అనుకున్నాం. మా సార్ ఏమన్నారు ఎమ్మెల్యే గారు అంటే, నీకేమన్నా ఉన్నదా 2 ఒక్కొక్కరికి ఇస్తే మనకు క్యాండిడేట్ మిగతా ఏం చేయాలి, నీకు ఇచ్చేది ఒకటే ఇస్తా, లేదంటే అది అనే మాట బెదిరియడం జరిగింది. అందుకే మేము ఒక సీట్ల 12వ వార్డులో నిలబడడం జరిగింది. దాంతోపాటు రేపు మున్సిపల్ జెండా, కాంగ్రెస్ జెండా మున్సిపల్ పైన ఎగిరేస్తున్నాము. 100% జన ఆకర్షణ అనేది మొత్తం కాంగ్రెస్ వైపే ఉన్నది. ఎందుకంటే మేము ఇచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో జనాలకు చూచా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. మేము ఎక్కడో 4 మూలల గోడల లోపల ఇస్తలేదు. ఏ స్కీమ్ ఉన్నా గిట ఒక మా బాడీ ఉంటుంది అక్కడ, వార్డ్ కమిటీ అని. దాంతోపాటు ఇప్పుడు వచ్చిన కౌన్సిలర్ గిట వార్డ్ కమిటీకి అటాచ్ అయ్యి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి స్కీమ్స్ అన్నీ అందాలని కోరుతున్నాము. దాంతోపాటు మనము రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్ హవానే ఎక్కువ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ఉన్నది. ఏది ఏమైనా తాండూరు మున్సిపల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తుంది. థ్యాంక్ యూ. అంటే ఇంతవరకు మేము చేసినాము. దాంతోపాటు మేము ఎలక్షన్ అయిపోయిన 2వ రోజే మేము ఈ ఎలక్షన్ అనేది మర్చిపోయి డెవలప్మెంట్ మీద పడతాం. ఇంతకుముందు 2 సంవత్సరాలు మనోహర్ రెడ్డి గారు ఎంత చేసిందంటే, నేనే మా వార్డ్ నెంబర్ 11 మా మేడం ఇంతకుముందు కౌన్సిలర్ ఉండే ఒక్క 20-25 లక్షల వరకు చేసినాం. అంటే ఏం జరగని అక్కడ కొట్లాట పంచాయతీ ఎక్కువ మున్సిపల్లో. ఇప్పుడు అట్లా ఏమి ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. అసలు ఇప్పుడే మేము మా వార్డులో ఇంచుమించు 1 కోటి చిల్లర వార్డ్ నెంబర్ 12లో పెట్టుకొని వచ్చినాము. 1 కోటి చిల్లర 90 లక్షల వరకు వార్డ్ నెంబర్ 9లో పెట్టడం జరిగింది. వార్డ్ నెంబర్ 10లో గిట్ట ఇంచుమించు 80 lakhs పెట్టడం జరిగింది. వార్డ్ నెంబర్ 11లో గిట్ట 80 లక్షలు పెట్టడం జరిగింది. ఇట్లా మేము ఎక్కడ తీస్తే నిధులు తీసుకొని వచ్చి
ఈ మొన్న ఉన్న 18 కోట్లల్లో మేము డబ్బులు పెట్టడం జరిగింది. ఆ 18 కోట్లలో గిట్ట ఇప్పటివరకు మా వార్డ్ నెంబర్ 9లో 20 lakhs ఒక 10 lakhs 30 lakhs వరకు గిట్ట స్టార్ట్ అయిపోయింది. అంటే మేము ఏదో ఉత్తుత జీవోతో రాకొచ్చినాం, శిలపాలు కేస్తలే. మేము 18 కోట్లు పెడితే గిట్ట తాండ్రులు 4 శిలపాలు కలిసిన వ్యక్తి అంటే మనోహర్ రెడ్డి. వాళ్ళు కోటికి ఒకటి అని వాడుకోటి వేసి ఎక్కడ గిట్ట రూపాయి పని చేయలే అంటే నువ్వు ₹1 కోటి ఇచ్చినావు. ఇప్పుడు వాళ్ళ వార్డులలో చూపిమ్మని ₹1 కోటి వరకు ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్, మా పక్కనే ఉండే కౌన్సిలర్ ఎవరంతా వాళ్ళు దీపనాశంలో ఉండ్రి, వాళ్ళ వార్డులో ఏం లే. ఇప్పుడు మేము వేస్తున్నాం. పాతగా 40 సంవత్సరాల కింద అక్కడ కాషాయాన్ని వైస్ చైర్మన్ చేసిన ఆయన బండలు వేసిన బండలు అట్లే ఉన్నాయి, రాయితోన మోరి కట్టింది అట్లే ఉన్నారు. ఆ తర్వాత బంట్రామయ్య గారు చేసిన వర్క్లే ఉన్నాయి. ఆయన ఎక్కడ గిట్ట వర్క్ చేయలే. ఆయన గెలిచిండంటే ఫామ్ హౌస్లోకి రోడ్లు వేసుకుంటే తప్ప పబ్లిక్ సేవ మీద లేనే లేదు. ఎందుకంటే జర్నలిస్ట్ కాలనీ అనేది ఒకటి, అక్కడ సునీత మహేందర్ రెడ్డి కాలనీ అని ఉన్నది. దానికి ఇంతకుముందు ఒక 30 లక్షల వర్క్ చేసుకొని ఒక 6 నెలల్లో ఏడాదైంది. ఇప్పుడు గిట్ట ఇక్కడ కోకట్ రోడ్లో సాయిబాబా గుడి ముందల కోకట్ రోడ్ టు ఆయన ఫామ్ హౌస్ వరకు ₹2 కోట్ల ఒక జీవో గిట్ట బయటకు వచ్చింది. ఆ జీవోతో పాటు ప్రొసీడింగ్ గిట్ట వచ్చింది. అది బిర్కట్ రఘు అనే కాంట్రాక్టర్కి వచ్చినట్టు నాకు తెలుసున్నది. అట్లా ఆయన ఫామ్ హౌస్లోకి వేస్తుంది. కానీ అదే ఇక్కడ ఉన్న మన అదేమంటాం కాలనీ శివాజీ కాలనీ, ఆ ఏరియా మొత్తం అసలు నీళ్లు మోకాల వంటి నీళ్లు వానాకాలం ఉంటే, మొన్న వర్షాలు పడ్డప్పుడు మేము రోడ్డు కట్ చేసి పైపులు వేసి నీళ్ళు తీసేసినాము. అట్లాంటి కాలనీ డెవలప్ చేయాలి. కానీ నువ్వు మీ ఫామ్ హౌస్లో నీ ఇంటి చుట్టూ రోడ్లు వేసుకుంటే జనాలకు రేపేం సేవ చేస్తావు? మున్సిపల్ చైర్మన్ అయ్యి నిన్ను మున్సిపల్ చైర్మన్ ప్రకటించడం వల్లనే బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ తగ్గుతుంది, కౌన్సిలర్లు దక్కుతుండ్రు, మాత షీల్డ్ కవర్ నుండే మెజారిటీ పెరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే కాదు, ఎమ్మెల్యేలు తీస్తే గిట ఢిల్లీకి వెళ్ళి మాకు షీల్డ్ కవర్లోనే టికెట్లు వస్తాయి. మేము షీల్డ్ కవర్ ఎవరి పేరు ప్రకటించినా 36 మందికి 36 మంది అదే పేరు మీద అదే వాగ్దానంతో ఉంటాము. దీంతో పాటు అక్కడ ఉన్న బీఆర్ఎస్ క్యాండిడేట్ చైర్మన్ గాడు ఊకే షో పుటప్ చేసుకుంటుండు, హైలైట్ చేస్తుండు. నిదానంగా ఏం లేదు. ఆయన పైసా అహంకారము, డబ్బులు 10 లక్షలు 20 లక్షలు అన్న వ్యక్తి ఈరోజు నీళ్లు మింగాలంటే దమ్ముకొస్తున్నాడు. క్యాన్వసింగ్ చేయాలంటే వాళ్ళ తమ్ముడే, వాళ్ళ చిన్నాయన కొడుకు, వాళ్ళ చిన్నాయన కోడలు ప్రశాంత్ అనేటోళ్ళు వాళ్ళ నీళ్ళు తాగాలంటే భయపడుతుంది. అంత ఫాస్ట్ వర్క్ చేస్తూ కొత్తగా వచ్చిన రాజకీయంలోకి ఆయన ఫస్ట్ టైం గెలిపించింది గిట్ట వాళ్ళు ఇద్దరు అన్నోళ్ళే. ఇప్పుడు వాళ్ళ అప్పుడు ఎవరైతే గెలిపించిండ్రో అంతా జగదీష్ వారి పిల్లలే కానీ వాళ్ళే కానీ ఏకతాటిగా ప్రశాంత్ చేస్తున్నారు. వార్డ్ నెంబర్ 11లో గిట్ట ఏకతాటిగా మన వేణు చేస్తున్నారు. వార్డ్ నెంబర్ 10లో గిట్ట ఏకతాటిగా ఆయన పేరెంట్ శ్రీకాంత్ చేస్తున్నారు. ఇక్కడ గిట్ట ఎక్కడ లేని కార్యకర్తలు అంటే వార్డ్ నెంబర్ 12లో గిట్ట నీరజకే చేస్తున్నారు. మంచిగా అందరు కోఆర్డినేషన్తో మాకు ఒక వార్డు కమిటీ మాకు ముందుకు చేసుకోవడం వల్ల మాకు ఎక్కువ బలం ఉన్నది. కాబట్టి ఇంతటితో థ్యాంక్ యూ.